కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు పాత్ర లేకుండా కాళేశ్వరం అవినీతి ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. అందుకే ఆయనను ఇరిగేషన్ మంత్రి పదవి నుంచి తొలగించారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. వారిద్దరి స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని, వారి వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకునే దమ్ముందా అని సవాల్ విసిరారు. కేసీఆర్ పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానని, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇద్దరు ఇరిగేషన్ అధికారుల దగ్గర 100 కోట్లు దొరికాయని, వారి వెనుక ఉన్నదెవరో దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తనపై కుట్రలు చేసినా సహిస్తాను గాని కేసీఆర్ పై ఆరోపణలు సహించలేనని కవిత అన్నారు. నలభై 50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతో నేను పని. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటుంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటి పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్దసారి దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, బీఆర్ఎస్ కి ఇది ఒక కోలుకోని దెబ్బగా చూడాల్సి ఉంటుంది. వరుస ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐ కేసు
కాళేశ్వరం కేసును సిపిఐకి అప్పగిస్తూ తీర్మానం చేశారు. అసెంబ్లీ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో కాళేశ్వరం కేసు సిబిఐకి వెళ్ళింది. ఈ సిబిఐకి వెళ్ళడమే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ. బీఆర్ఎస్ అతలాకుతలం అవుతుంది. ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్న ఈ తరుణంలో కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో పెద్ద బాంబు పేల్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతే జరగలేదు మొర్రో అంటూ హరీష్ రావు నిన్న అసెంబ్లీ వేదికగా సుమారు గంటన్నర ప్రసంగించి ఆయన అవినీతే జరగలేదు, రైతుల కోసమే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును మా హాయంలో కేసీఆర్ కట్టాడు అంటూ ఆయన అసెంబ్లీలో ప్రసంగించి అవినీతి జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తే ఇవాళ కల్వకుంట్ల కవిత చాలా స్పష్టంగా చెప్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అవినీతి అంతా చేసింది హరీష్ రావు, సంతోష్ రావు, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి అంటే ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు. హరీష్ రావు కారణంగానే తన తండ్రి కేసీఆర్ కు అవినీతి మరకలు అంటున్నాయి. అవినీతి మరకలు అంటడానికి కారణం హరీష్ రావు అంటే ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో ఒక గందరగోళం నెలకొంటుంది. బీఆర్ఎస్ క్యాడర్ లో కొంత ఆత్మన్యూనత భావం ఏర్పడుతుందని మనం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత యుఎస్ఏ నుంచి ఇవాళనే వచ్చారు. వచ్చి రాగానే జాగృతి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ పూర్తిగా కాళేశ్వరం కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించిన విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా మాట్లాడుతూ చెప్పారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు చాలా నష్టపరుస్తున్నారు. ఇద్దరి కారణంగా పార్టీ ఇబ్బందులు పడుతుందంటూ చాలా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు బాధ్యతలు నిర్వర్తించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. నిర్మాణం కొనసాగిన దశలోనే అవినీతిని కేసీఆర్ గుర్తించి 2018 డిసెంబర్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకి మంత్రి పదవి చాలా రోజులు ఇవ్వకుండా హరీష్ రావును ఓన్లో పెట్టారు. ఓన్లో పెట్టి తర్వాత మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు భారీ నీటిపారుదల శాఖ ఇవ్వకుండా అప్పుడు ఆర్థిక శాఖను మాత్రమే ఇచ్చాడు అంటే ఆయన చాలా స్పష్టం చేశారు. రెండవసారి మంత్రి పదవి హరీష్ రావుకి ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినా ఆ భారీ నీటిపారుదల శాఖ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆమె చాలా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నించడం వెనుక ఏంటంటే మొదటిసారి హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన అవినీతికి పాల్పడ్డాడు. ఆయన అవినీతిని కేసీఆర్ తెలిసిపోయింది. ఆయన అవినీతి తెలిసిన కారణంగానే కేసీఆర్ ఆయనను దూరం పెట్టాడు. కానీ తప్పని పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లో హరీష్ రావుకి రెండవసారి ఆర్థిక శాఖను అప్పగించాడు, క్యాబినెట్ లో తీసుకున్నాడు అనేది కవిత ఉద్దేశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. నా లేఖను లీక్ చేసినా కూడా అంటే బీఆర్ఎస్ రైతోత్సవ సభ సందర్భంగా తండ్రి కేసీఆర్ కి కవిత రాసిన లేఖ లీక్ అయినా కూడా నేను ఓపిక పట్టాను. లేఖ బయటకు వచ్చి 90 రోజులు అవుతుంది. 90 రోజులు అయినా నేను అనేక అవమానాలు పడ్డా కూడా లేఖకు సంబంధించి ఎక్కడ ఎవరి పేరు నేను ప్రస్తావించలేదు. కానీ ఇవాళ నా తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరకలు అంటున్నాయి. కేసీఆర్ అంటే దేశంలో ఎక్కడికి పోయినా ఒక మహానాయకుడిగా చూస్తారు. కేసీఆర్ ఎవరంటే ఒక మహానాయకుడు అంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వ్యక్తి కాబట్టి ఆయనను మహానాయకుడిగా చూస్తారు. కానీ ఒకసారి సిబిఐ కేసు ఆయన మీద పడ్డ తర్వాత కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. అంటే నా తండ్రి మీదకి ఇంత మరక వచ్చిన తర్వాత నేను ఎందుకు కాముగా ఉంటాను, నేను ఊకోను, నాకేమైనా పర్లేదు కానీ నా తండ్రికి ఇబ్బందులు అయితే నేను ఎందుకు ఊకుంటాను. ఈ వయసులో ఆయనకు సిబిఐ కేసు ఏంటంటే ఆమె ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను చేసే వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓడిపోయే అవకాశం ఉన్నా నాకు అవసరం లేదు. తొక్కలో గెలుపు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఈ తొక్కలో గెలుపు ఓటంలో నాకెందుకు, నా పార్టీకి అధినాయకుడు కేసీఆర్ కి ఇష్టమైన కష్టం జరుగుతున్నప్పుడు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ కూడా ఆమె మాట్లాడారు. ఆమె కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. కాబట్టి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ గా చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో నెలకొంటున్న పరిణామాలన్నీ కూడా వరుస ఎదురు దెబ్బలుగా ఆ పార్టీకి తగులుతున్న అంశంగా చూడాల్సి ఉంటుంది. నిన్న అర్ధరాత్రి వరకు అంటే ఇవాళ తెల్లవారుజామున 1:30 వరకు కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి సుదీర్ఘంగా ప్రసంగించారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మంత్రి హరీష్ రావును పూర్తి స్థాయిలో ఎండగట్టడం కాకుండా సిబిఐకి కేసును అప్పగించారు. ఇదే పెద్ద భారీ నష్టం బీఆర్ఎస్ కి చేకూరుస్తుందని అందరూ భావిస్తున్న తరుణం. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళి కేసీఆర్ ని కలుసుకున్నారు. దీనిపైన ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అని ఒకవైపు వారు చర్చిస్తుంటే మరొక వైపు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ దీన్ని స్వీకరించలేదు, కేసు విచారణకు స్వీకరించలేదు, అవసరమైతే రేపు స్వీకరిస్తామంటుంది. ఇలా వరుస ఎదురు దెబ్బలు బీఆర్ఎస్ కు తగులుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత మరో బాంబును పేల్చి చాలా
పార్టీని ఇబ్బందులోకి నెట్టినట్టుగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. చూడాలి ఇది ఎటుపోయి ఎటు తిరుగుతుంది, ఇంకా బీఆర్ఎస్ కి ఇబ్బందులు తలెత్తాయని చూడాల్సి ఉంటుంది. ఒకవైపు అవినీతి జరగలేదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాదిస్తుంటే, కల్వకుంట్ల కవిత అవినీతి జరిగింది కానీ అవినీతి నా తండ్రి కేసీఆర్ చేయలేదు, అవినీతి హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి హరీష్ రావుకి, సంతోష్ రావుకి ఏం కాకుండా రేవంత్ రెడ్డి చూసుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించిన సిఈలు, ఎస్సీలు, అదేవిధంగా ఈఎన్సీలు ఏసీబీకి పట్టుబడుతూ 100 కోట్ల రూపాయలు దొరుకుతుంటే ఆ 100 కోట్ల రూపాయల వెనుక ఉన్నది ఎవరు, వారి బినామీలు ఎవరు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపట్లేదు? జరపదు. ఎందుకు జరపదంటే హరీష్ రావు వెనుక, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి వీరిని కాపాడుతున్నారంటూ కూడా కల్వకుంట్ల కవిత చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ కు వరుస దెబ్బల మీద దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. బీఆర్ఎస్ దీనిపైన ఎట్లా ఓవర్కమ్ అవుతుంది చూడాల్సి ఉంటుంది. నిన్ననే సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పగించారు కాబట్టి సిబిఐ దీన్ని టేకప్ చేస్తుంది. టేకప్ చేసి సిబిఐ అడుగులు ఎలా పడబోతున్నాయి ఏంటి అనేది ఒకవైపు ఉంటే, మరొక వైపు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఎలా పోతాయి రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ క్యాడర్ లో పూర్తిగా గందరగోళ పరిస్థితి అయితే నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సుధాకర్, ఇప్పటి వరకు అయితే కవిత డైరెక్ట్ గానే హరీష్ రావు కానీ సంతోష్ రావు గారి పేరు కానీ డైరెక్ట్ గా ప్రస్తావించారు. సో వీళ్ళిద్దరూ ఈ టాపిక్ పైన స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అలాగే కేసీఆర్ గారు కూడా ఇప్పటి వరకు ఎప్పుడు స్పందించలేదు. మొదట తను లేఖ రిలీజ్ చేసినప్పుడు కూడా కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. అలాగే ఇప్పుడు తను డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావు పేరు తీసింది కాబట్టి వీళ్ళిద్దరూ స్పందించే అవకాశం ఏమైనా ఉంటుందనుకోవచ్చా? 90 రోజుల క్రితం బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించిన తర్వాత కల్వకుంట్ల కవిత కేసీఆర్ కి లేఖ రాసింది. ఆ లేఖ లీక్ అయిన తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీ పైన డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యల పైన ఎవరు స్పందించట్లేదు. కేవలం జగదీష్ రెడ్డి ఒక్కరు మాత్రమే కవిత విషయాన్ని మేము ఎక్కడ పరిగణలోకి తీసుకోవట్లేదు, కవిత విషయాన్ని ఒక్క నిమిషం కూడా చర్చించలేదని అంటూ ఆయన ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకే ఒక మాట మాట్లాడారు. ఆ మాట పైన కవిత చాలా సీరియస్ అయ్యారు. మరుగుజ్జు నాయకుడు అంటూ కూడా జగదీష్ రెడ్డిని ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించిన తర్వాత కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కవిత పేరు తీసుకొని ఎక్కడ విమర్శలు చేయలేదు, అదేవిధంగా ఆరోపణలు చేయలేదు, ఆమె పైన ఎవరు మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఇదే సందర్భంలో కల్వకుంట్ల కవిత తన చిన్న కుమారుడు ఆర్య యుఎస్ఏలో చదువుకోవడానికి వెళ్తున్న క్రమంలో కూడా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళితే కేసీఆర్ ఆమెకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆమెను కలవలేదు. కేవలం కవిత చిన్న కుమారుడు ఆర్యన్ మాత్రమే పైకి పిలుచుకున్నారు. ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదించాలని ఒక వార్తలు మాత్రం బయటకు వచ్చాయి. ఆ సందర్భంలో కూడా కవితను ఆయన కలవలేదు. అదేవిధంగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు వచ్చినప్పుడు కూడా కల్వకుంట్ల కవిత తన భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళింది. ఫామ్ హౌస్ కి వెళ్ళిన సందర్భంలో కూడా కేసీఆర్ ఆమెతో మాట్లాడలేదు, ఆమె ముఖం కూడా చూడలేదని ఒక వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంటే కేసీఆర్ ఎక్కడ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఆమెను చూడడానికి కూడా ఇష్టపడలేదని వార్తలు వచ్చాయి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లేకుండా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు కూడా ఆమె విషయంలో స్పందించలేదు. కానీ ఫస్ట్ టైం ఆమె చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. నా లేఖను లీక్ చేసింది ఎవరు అంటూ చాలా సందర్భాల్లో ఆమె మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా హరీష్ రావునో లేకుంటే సంతోష్ రావునో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ లేకుంటే కేసీఆర్ చుట్టూ చాలా నాయకులు ఉన్నారంటూ మాట్లాడుతూ వచ్చినా కూడా ఎవరు స్పందించలేదు. కానీ ఈసారి డైరెక్ట్ గా ఆమె హరీష్ రావు, సంతోష్ రావు పేరు తీసుకుంది కాబట్టి ఈ పార్టీ నుంచి ఎవరైనా స్పందిస్తారా లేదా ఒకటి చూడాల్సి ఉంటుంది. హరీష్ రావు అయితే స్పందించే అవకాశం ఉంటుంది, అది ఉండదు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఎప్పుడు మీడియా ముందుకు రారా, ఆయన స్పందించారు. పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ స్పందించే అవకాశం ఉందా లేదంటే ఆయనకు ఆమె సోదరి కాబట్టి సోదరి విషయంలో ఆయన ఎలా స్పందిస్తారు? హరీష్ రావు అవినీతి చేయలేదంటే సోదరిని తప్పుపట్టినట్లయితుంది, లేదా హరీష్ రావు అవినీతి చేసిందంటే కవిత వ్యాఖ్యలను ధృవీకరించినట్టు అవుతుంది. అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించినట్టు అవుతుంది. కాబట్టి ఒక రకంగా కేటీఆర్ కూడా కుర్చీలో పడ్డ వెనుక మాదిరిగానే ఉండే పరిస్థితి అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ కూడా స్పందించే ఛాన్స్ ఉండదు. కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా మధుసూనాచారి లాంటి సీనియర్ నాయకులు, పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న మధుసూనాచారి లాంటి వాళ్ళ లేకుంటే మరొకరు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఆమె ఇంకొక మాట కూడా మాట్లాడింది. ఈ మాటలు నేను మాట్లాడుతున్నా కాబట్టి నా వెనక కాంగ్రెస్ ఉందనో లేకుంటే బీజేపీ ఉందనో బురదల్లే ప్రయత్నం చేస్తారు, విపరీతమైన డబ్బులు ఉన్నాయి, సోషల్ మీడియా ఉందని రెచ్చిపోతున్నారు. కానీ ఈసారి నా పైన ఎవరైనా ఒక ట్వీట్ పెట్టినా లేదంటే సోషల్ మీడియా వేదికగా నా పైన దుష్ప్రచారం చేసినా లేకుంటే నా పైన విమర్శలు చేసినా ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ఒక్కటంటే 4 పెడతాం.
మాకు కూడా శక్తి యుక్తులు ఉన్నాయి, మాకు కూడా టీం ఉందంటూ ఆమె చాలా స్పష్టం చేసింది. కాబట్టి సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నుంచి ఆయన విమర్శలో, ఆరోపణలో లేకుంటే కవిత చేసిన వ్యాఖ్యలకి సమాధానం ఏమైనా వస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.